నాకు బండి అంటే బాగా ఇష్టం ఉండే, చాలా ఇంపార్టెంట్ అయినది. ఒకప్పుడు దీనికోసం కొట్లాటలు అయ్యాయి. తాళం దొరికితే చాలు ఎటు పట్టుకొని పోదామా ఎటు తిరుగుదామా అని చూసేది. ఇప్పుడేమో బండి అంటే వాటికి ఇప్పుడు కారు కావాలి. బండి చిన్నప్పుడు బండి నేర్చుకుందామని అంటే నీకు నడపస్తుందా, వీళ్ళు ఇస్తారా వాళ్ళు ఇస్తారా అని చూసుకుంటుండే. నేను ఒకరిని అడిగితే బండి ఇయ్యలే. మా ఫ్రెండ్స్ అందరికి బండ్లు ఉండేది, వాళ్ళ అయ్యలకు బండ్లు ఉండేది, వాళ్ళు తిరిగేది. మాకు బండి లేకుంటే అంత బాగా ఆగవాగా ఉండే. మా అన్న అప్పుడే చిన్న చిన్న పని చేసుకొని ఒక బండి తీసుకున్నాడు. ఆ బండి అప్పుడు మాకు అది గొప్ప. 15,000 పెట్టి బండి పట్టుకొచ్చింది. ఆ బండి కోసం నేను రోజు కడుగుడు తుడుచుడు. మా అన్నకప్పుడు డ్యూటీ ఇక్కడ నెలకు 4 రోజులే ఉండేది, అటు పోయేదిగా. వారానికి ఒకసారి వచ్చేది. ఆ బండి కోసం తాళాలు ఎడబెట్టిండో మెల్లగా. అప్పుడు తాళం దొరకబట్టేది, బండి తీసుకొని పోయి పొట్టు తిరిగేది. ఆ బండి మీద 5గురం తిరిగేది. అప్పుడు ఆ బండి ఏదో చూస్తారా మీరు? దీన్ని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చూస్తాను. ట్యాంకు మొత్తం తుప్పు. మనకు అంత మెకానిక్ ఏం రాదు, కానీ యూట్యూబ్లలో చూసుడే ఎన్ని పాములు అన్నాయో. ఏర్లు పనిచేస్తాయి. ఇంజన్ ఫ్రీగానే ఉన్నది. మనం ఫ్యూయల్ ఇచ్చి చూద్దాం ఒకసారి. నేను కొంచెం అట్లా అడుగుతా, మీరు అట్లనే ఉండరు. ఇది నా బండే. దొంగతనాలు చేసారు, పెట్రోల్ చూసుకుంటా. ఇప్పుడు బంక్ దాకా ఏం పోవాలా? పొద్దుగానే కొట్టించిన 200. అది 100 కొట్టిస్తే 100 కిలోమీటర్లు తిరిగేది. అంటే అప్పుడు 60 రూపాయలు ఉండే లీటర్కి. మనం ఎప్పుడైనా 100 కొట్టిస్తాగా. ఇప్పుడు కొంచెం రేటు పెరిగినాక 200 కొట్టిస్తాను. 100 కొట్టిస్తే వాళ్ళు అట్నే ఫీల్ చేసి తక్కువ కొడతా. 110, 220 గిట్లా కొట్టిరి పెట్రోల్. రౌండ్ ఫిగర్ ఎప్పుడు కొట్టియకూరు, నాకు తెలిసినంత మటుకు. నాకంత తెలియదు, కానీ మా అమ్మ ఉల్లిగడ్డలకు పైసలు లేనప్పుడల్లా దాన్ని ఎత్తరా అని అంటారు. అలా స్టార్ట్ చేసి చూపెడతా, అప్పుడేకుంటుంది. అటు పుల్ల పెడితే ఇల్లు సిప్పని పెడతారు ఇక. ఉంటుంటుంది, పోతుంది. అలా రాజులు కొడగట్టేనా అవుతుందా? అయ్యాల గొడవ ఓవర్ ఫుల్ అవుతుంది, పెట్రోల్ అయిపోతుంది. దీంట్లో ఇలా కారినప్పుడు ఏం చేయాలంటే నగ్గిపుల్ల చూసుకొని, అగ్గిపుల్ల అయితే కరెక్ట్ పడుతుంది. పోయింది, కానీ ఇది ఊసిపోయిందని తెలిసిందా? ఈ వైర్ ఊసిపోయి ఉన్నది. వైర్ ఇదే మెయిన్ కరెంటుది. అప్పట్లో కూడా ఇదే ప్రాబ్లం ఉండేది దీనికి. అంది పెట్రోల్ అట్లానే ఉన్న కాడికి
హలో నాతో రైతులు చదువుతాను చౌక వేసుకొచ్చిన చౌక తీసుకొచ్చినట్టు ఇది టికెట్లు వచ్చు కలుపుకొని అమ్మ అత్తంది ఏమో అంటారు ఏదో ఒకటి అంటే చూడు ఇప్పుడు బండి తీసినవారా మంచి పని చేసినావు ఉల్లిగడ్డలకి వేద్దాం మస్తు పిర ఉన్నాయి ఉల్లిగడ్డ నేను మంచిగా ఉన్నాయిరా నేను దీన్ని తయారు చేద్దామని చూస్తే నేను టాప్ కోటి ఇప్పటికి వేసుకునేది చాలే ఉల్లిగడ్డలకు పిర ఉన్నాయిరా ఉల్లిగడ్డలు పిర ఉన్నాయి బొచ్చడు వస్తాయి పిర ఉంటే ఉల్లిగడ్డలు కూరలలో ఏం చేస్తావా బండిని ఏదో ఒకటి చేసుకుంటాను నెత్తి పెట్టుకుని మీరు నెత్తిగా పెట్టుకుంటావా చెప్పి దానిలో ఎత్తానంటే బొచ్చడు ఉల్లిగడ్డలు కాయ తెగిందే నీ వల్లనే దొరికినాయి అందుకే స్టార్ట్ అవుతుంది అవుతలేదు పోయి నువ్వు వచ్చింది నాకు లాభమే పోతాను ఏమని చేసుకో చిన్న ఇవన్నీ ఎలుకలు కాపురం పెట్టినట్టున్నాయి ఇలా అప్పటికి మనం జైల్లో తీస్తాం లోపల ఈ పోడు చెప్పు తగింది మొత్తం నాడు గుర్తు చేసి ఏదేమైనా let's start the begin game. యాక్చువల్లీ ఇక్కడ గ్రౌండ్ కలుగుతాను స్పాట్ ఏడా గుర్తున్నా కర్ర కొన్ని పోతుండే దీనికి కర్ర బండికి నాకు నమ్మకం లేదురా ఏమనుకో నాకు నమ్మకం లేదురా ఏమనుకో కుట్టి నా చెప్పులు తగినాయి ఇప్పుడు కొత్త చెప్పులు కొనుక్కోవడానికి రోడ్డు పోవాలి మీకు నచ్చితే ఇలాంటి బ్లాగులు చేస్తాం
స్టార్ట్ అయితే చేసినా కానీ ఆఫ్ అయితే చేస్తలేదు. ఆఫ్ కూడా చేసి ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అవతారం చూడండి ఎట్లయినా కింద వండి మీద వండి అట్లా పెట్టి ఇట్లా పెట్టి నా చేతులు నా కాళ్ళు మొత్తం ఎట్లయిందో. ఏదైనా మీ కామెంట్స్ బాగా నచ్చితే చేసి దీన్ని మాడిఫికేషన్ చేసి మస్తు అయితే మాడిఫికేషన్ చేస్తే ఆ బండి ఈ బండి అన్నీ విక్కచ్చి దీనికి దీనికి అంటే నేను వేసుకుంటా అట్లా. ఓకే బాయ్.